భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని భూ వివాదాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 2027 డిసెంబర్ నాటికి సర్వే పూర్తి చేసి రైతులు, భూ యజమానులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేస్తామని స్పష్టం చేశారు సీఎం. కర్నూలు జిల్లా ఎమ్మిగన్నూరు నియోజకవర్గంలోని కలుగొట్ల గ్రామంలో జరిగిన మీ భూమి మీ హక్కు కింద పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ సభలో ఆయన పాల్గొన్నారు. భవిష్యత్తులో ఎవరు ట్యాంపరింగ్ చేయకుండా, ఒక్క పైసా అవినీతికి తావు లేకుండా రాజముద్రతో పాటు క్యూఆర్ కోడ్తో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని స్పష్టం చేశారు. ఎవరైనా ట్యాంపరింగ్ కు ప్రయత్నిస్తే నేరుగా జైలుకే వెళతారని, అవసరమైతే పీడీ యాక్ట్ కింద కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందజేశారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు. మీ భూమికి భద్రత కల్పించడం నాకు ఆనందాన్ని ఇస్తోంది. భూమి ఆస్తి ఒక్కటే కాదు, అది మన జీవనాధారం, కుటుంబానికి భద్రత, భవిష్యత్తుకు నమ్మకం. కూటమి ప్రభుత్వం భూమి, నీరు, సాగుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. వివాదాలు లేని భూములు, పుష్కలంగా ప్రతి ఎకరాకు నీరు, లాభాలు తెచ్చిపెట్టేలా సాగును ప్రోత్సహించడమే లక్ష్యాలుగా పెట్టుకుని పనిచేస్తున్నాం. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరు ఇవ్వడమే నా జీవితాశయం. కర్నూలు జిల్లాలో పశ్చిమ తాలూకాకు నీరందిస్తే రాష్ట్రమంతటా నీరు ఇచ్చినట్టే. వారసత్వంగా వచ్చిన ఆస్తిపై వేరే వారి ఫోటోలు వేయడమేంటని గత ఎన్నికల్లో నేను ప్రశ్నించాను. గత పాలకులు తప్పుడు విధానాలతో ప్రజలను బానిసలు చేయాలని కుట్రలు చేశారు. లోపభూయిష్టమైన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తెచ్చారు. ప్రజల జుట్టు వాళ్ళ చేతుల్లో పెట్టుకుని ఆడించాలని చూశారు. పట్టాదారు పాస్ పుస్తకాలపై, పొలం సరిహద్దు రాళ్లపై వారి ఫోటోలు, పేర్లు ముద్రించుకున్నారు. వాళ్ళు అడిగిన భూములు ఇవ్వకపోతే 22A పెట్టారు. కక్ష తీర్చుకోవడానికి అన్ని ఆయుధాలు ఉపయోగించారు. ప్రజలను భయభ్రాంతులను చేసేందుకు పులివెందుల నుంచి మనుషులను తెచ్చుకున్నారు. రీసర్వే పేరుతో 700 కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం చేశారు. పట్టాదారు పాస్ పుస్తకాలపై ఫోటోలు వేసుకోవడం శాడిజం కాదా? లక్షల ఎకరాల ప్రైవేటు భూములను ప్రభుత్వ భూములుగా మార్చేశారు. రికార్డులు తారుమారు చేశారు. తాడేపల్లి ప్యాలెస్ పక్కన హెలిప్యాడ్ కోసం 70 ఏళ్లుగా పక్కా డాక్యుమెంట్లు ఉన్న భూమిని ఒక వ్యక్తి దగ్గర బలవంతంగా తీసుకుని ప్రభుత్వ భూమిగా మార్చేశారు. ఇదేమని అడిగితే 22A పెట్టి వివాదం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల వద్ద నుంచి వస్తున్న ఫిర్యాదులు 80% పైగా అర్జీలు రెవెన్యూ పరమైనవే వస్తున్నాయన్నారు. రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించి ఏమీ తెలియనట్టు గత 5 ఏళ్లు బ్రహ్మాండంగా పాలన చేసినట్టు మాట్లాడుతున్నారు. మీరు సమర్థవంతంగా పనిచేస్తే ఇన్ని సమస్యలు ఎలా వచ్చాయి? నేను 4వసారి ముఖ్యమంత్రి అయ్యాను. నా జీవితంలో ఇలాంటి భూ సమస్యలు ఎప్పుడూ చూడలేదని సీఎం చంద్రబాబు అన్నారు. అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. భవిష్యత్తులో ఎవరూ ప్రజల భూమిపై కన్ను వేయకుండా భద్రత కల్పిస్తున్నాం. ప్రతి పాస్ పుస్తకానికి ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్, యూనిక్ నెంబర్ ఉంటుంది. ఎవరైనా సరే ఈ క్యూఆర్ కోడ్ ద్వారా భూమి వివరాలను వెంటనే తెలుసుకోవచ్చు. మీ పాసు పుస్తకంలో ఉన్న క్యూఆర్ కోడ్ను మీ ఫోన్ ద్వారా స్కాన్ చేస్తే అందులో వచ్చే మ్యాప్ మిమ్మల్ని నేరుగా మీ పొలం వద్దకు తీసుకువెళ్తుంది. డాక్యుమెంట్ల వివరాలను ట్యాంపర్ చేయకుండా బ్లాక్ చైన్ లాంటి పటిష్ట వ్యవస్థను తెస్తున్నాం. ప్రజల ఆస్తులకు భద్రత కల్పించడం ప్రభుత్వం బాధ్యత. మీ రికార్డులన్నీ మీ అనుమతితోనే చేస్తున్నాం. ముందుగా డ్రాఫ్ట్ పట్టాదారు పాస్ పుస్తకం జారీ చేసి అందులో వ్యక్తిగత వివరాలు, భూ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేవో భూ యజమానులు నిర్ధారించుకునే అవకాశం ఇచ్చాం. వ్యక్తి ధృవీకరణ తప్పనిసరిగా తీసుకుంటున్నాం. దీంతో తప్పులు దొరలేందుకు వీలు పడదు. పైసా అవినీతి లేకుండా పట్టాదారు పుస్తకాలు ఇస్తున్నాం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 2 గ్రామాల చొప్పున రాష్ట్రంలో మొత్తం 279 గ్రామాల్లో ముందుగా పంపిణీ చేపట్టాం. ప్రస్తుతం 116,870 డ్రాఫ్ట్ పాస్ బుక్స్ సిద్ధం చేశాం. వీటిలో 91,000 డ్రాఫ్ట్ పాస్ బుక్స్ తనిఖీ కూడా పూర్తయింది. కర్నూలు జిల్లాలోని 13 గ్రామాల్లో 8,347 మందికి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నాం. కలుగట్ల గ్రామంలో 1,178 కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ చేసుకుంటున్నాం. ఇప్పటి వరకు 37,40,000 పట్టాదారు పాస్ పుస్తకాలు సిద్ధమయ్యాయి. ఇందులో 19 లక్షలు ఇప్పటికే పంపిణీ చేయగా 18,40,000 ఏప్రిల్లోగా పంపిణీ చేస్తాం. ఇది కాకుండా 9,500 గ్రామాల్లో సర్వే చేయాలి. అవి చేస్తే 60 లక్షల మందికి కొత్తగా పాస్ పుస్తకాలు ఇచ్చే అవకాశం వస్తుంది. 2027 డిసెంబర్ నాటికి ప్రతి ఒక్కరికి పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. జాయింట్ LPMల విషయంలో వివాదాలు పరిశీలించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల ఘనత టీడీపీదే. హంద్రీనివా, గాలేరు నగరి, తెలుగు గంగ సహా అనేక ప్రాజెక్టులు రావడానికి ఆనాడు తెలుగుదేశం పార్టీ చూపిన చొరవే కారణం. తెలుగు గంగ సీమను సస్యశ్యామలం చేయడంతో పాటు చెన్నై దాహార్తి తీరుస్తోంది. నదుల అనుసంధానం చేసి సీమను సస్యశ్యామలం చేస్తాం. అనంతపురం జిల్లాలో నీటి సంరక్షణకు మేము తీసుకున్న చర్యలతో ప్రధాని మోదీ మన్ కీ బాత్లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. సీమను హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తున్నాం. దేశంలో ఎక్కువ పండ్లు పండేది రాయలసీమలోనే. రాష్ట్రంలో 400 లక్షల మెట్రిక్ టన్నుల పండ్లు ఉత్పత్తి అయితే అందులో 220 లక్షల మెట్రిక్ టన్నులు సీమ నుంచే వస్తున్నాయి. రాబోయే రోజుల్లో 500 లక్షల మెట్రిక్ టన్నుల పండ్లు ఉత్పత్తి అయ్యేలా చర్యలు తీసుకుంటాం. గత ప్రభుత్వంలో 8 సార్లు ఛార్జీలు పెంచారు. 32,000 కోట్ల రూపాయల మేర విద్యుత్ భారాన్ని మోపారు.
1,20,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. కూటమి ప్రభుత్వం భవిష్యత్తులో కరెంట్ ఛార్జీలు పెంచబోదని హామీ ఇస్తున్నాను. నేను రాయలసీమలోనే పుట్టాను. ఎన్టీఆర్ కూడా సీమ ముద్దు బిడ్డే. 3 ఏళ్లలో కడప స్టీల్ ప్లాంట్ పనులు పూర్తి చేసే బాధ్యత నాది. కొప్పర్తి, ఓర్వకల్ ఇండస్ట్రియల్ పార్కులు పెడుతున్నాం. సీమలో స్పేస్, ఏరోస్పేస్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు వస్తున్నాయని చంద్రబాబు తెలిపారు. 2014-19 మధ్య సాగునీటి రంగానికి 68,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. గత పాలకులు పోలవరం ప్రాజెక్టు పాలిట శనిలా దాపురించారు. అసమర్థత, నిర్లక్ష్యంతో 440 కోట్ల రూపాయల విలువైన డయాఫ్రామ్ వాల్ దెబ్బతింది. దీనికోసం 1000 కోట్లు అదనంగా ఖర్చు అయింది. సమయం కూడా వృధా అయింది. 2027లో పుష్కరాల కంటే ముందే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు గోదావరి నీరిచ్చి శ్రీశైలం నీటిని సీమకు మళ్లించాం. 10 ఏళ్లుగా సీమలో కరువు లేకపోవడానికి మా దూరదృష్టే కారణం. నీరు ఉంది కాబట్టే కియా లాంటి పరిశ్రమలు వచ్చాయి. మచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టులు ఉంచుకొని రాయలసీమ లిఫ్ట్ పేరుతో నాటకాలు ఆడారు. కర్నూలు జిల్లాకు నీరిచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. రాజోలి బండ, గురు రాఘవేంద్ర, వేదవతి ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. తుంగభద్ర డ్యామ్ నుంచి వచ్చే నీటిని కర్నూలు జిల్లా ఉపయోగించుకుంటే నీటి సమస్య చాలా వరకు తీరుతుంది. ఎమ్మిగన్నూరులో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇదొస్తే 2,000 మంది చేనేతలకు ఉపాధి లభిస్తుంది. గాజుల దిన్నెను పూర్తి చేస్తాం. 138 కోట్ల రూపాయలతో ఎమ్మిగన్నూరు బైపాస్ రోడ్ నిర్మాణానికి కేంద్రం అంగీకరించింది. ఎమ్మిగన్నూరు ఆదోని మీదుగా రైల్వే లైన్పై దృష్టి పెడతాం. సీమలో 120 ప్రాజెక్టులకు అనుమతి ఇస్తే గత పాలకులు అన్నిటినీ రద్దు చేశారని బాబు మండిపడ్డారు. అత్యంత పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో రసాయనాలతో తయారు చేసిన నెయ్యిని వాడారు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చిన నివేదికతో మేము మాట్లాడుతుంటే సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పుకుంటున్నారు. రసాయనాలు కలిసినట్టు నివేదికలో ఉందని వాళ్ళ బాబాయ్ కూడా మాట్లాడుతున్నాడు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీటీడీ నుంచే ప్రక్షాళన మొదలుపెట్టాం. గత పాలకుల హయాంలో తయారు చేసిన లడ్డూకి ఇప్పటి లడ్డూ ప్రసాదానికి నాణ్యతలో ఎంతో వ్యత్యాసం ఉంది. శ్రీశైలంలోనూ రసాయనాలు వాడి ప్రసాదం కల్తీ చేశారు. తప్పు చేసి నన్ను క్షమాపణ చెప్పమంటున్నారు. పరామర్శల పేరుతో గుంటూరు వెళ్లేందుకు 6 గంటలు రోడ్ బ్లాక్ చేసి మరే వాహనాలు వెళ్లకుండా ప్రజలను ఇబ్బంది పెట్టారు. గతంలో కాన్వాయ్ కింద సింగయ్య అనే వ్యక్తిని తొక్కించి చంపారు. బంగారుపాళ్యంలో మామిడికాయలను కింద పడేసి బల ప్రదర్శనకు దిగారు. బల ప్రదర్శన ఎన్నికల సమయంలో చేయాలి. ఇలాంటి వారిని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోను. శాంతి భద్రతల నిర్వహణలో కఠినంగా ఉంటాను. ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేయడంతో పాటు ప్రతి రైతును ఆదుకుంటాం. ఉల్లికి రేటు లేకపోతే హెక్టారుకు 50,000 రూపాయల చొప్పున చెల్లించాం. మామిడి, కోకో, పొగాకు లాంటి పంటలకు సబ్సిడీ ఇచ్చి ఆదుకున్నామని ముఖ్యమంత్రి అన్నారు.